విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఎవర్ గ్రీన్ సింగర్ అవార్డు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక శోభన్ బాబు గారి పేరు మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. ఎవర్ గ్రీన్ సింగర్ అవార్డు శోభన్ బాబు గారి పేరు మీద తీసుకుంటున్నారు, ఎలా అనిపిస్తోంది సార్? మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రతిష్టాత్మకమైన అవార్డు అని. అది 100% ఆయనకు తగుతుంది. అది కారణం చెప్పమంటారా? సినిమా పరిశ్రమలో చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన మంచి నటుడు, గొప్ప నటుడు అని అందరికీ తెలుసు. చాలా గొప్ప వ్యక్తిత్వం, థరో జెంటిల్మన్. నా స్వర జీవితం మొట్టమొదటి ఆయనకు పాట పాడడం ద్వారానే జరిగింది. ఆ తర్వాత ఆయన మా కుటుంబంతో మంచి అనుబంధం పెంచుకున్న వ్యక్తి. ఈ వాజ్ థరో జెంటిల్మెన్, ఐ కాంట్ సే ఎనీథింగ్. ఇవాళ ఆయన వల్ల సినిమా పరిశ్రమలో ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద నిర్మాతల వరకు ఎన్నో కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆయన అందరినీ ప్రోద్బలం చేసి, బలవంతం చేసి, డబ్బులు వేస్ట్ చేయకండి, మట్టిలో పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి హీ హ్యాస్ డన్ దట్ థింగ్. ఇవాళ చాలామంది పచ్చగా ఉన్నారంటే అది ఆయన పుణ్యమే. అది ఈజ్ నో మోర్ అంటే నేను ఒప్పుకోనండి. దే విల్ లివ్ ఫర్ ఎవర్. సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి శోభన్ బాబు గారి ఈ సేవా సమితి వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే 10 రోజుల తర్వాత మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా ఆయన 100 సినిమాలు చేసినప్పుడు ఎంత పాపులర్గా ఉన్నారో అంత పాపులారిటీని ఇవాళ వచ్చిన జనం చూస్తే తెలుస్తోంది. మా సినీ పరిశ్రమ అందరూ పిలిచిన వాళ్ళు ఎవ్వరూ కాదనకుండా వచ్చారంటే అవార్డుల కోసం కాదండి, ఆయన మీద ఉన్న గౌరవంతో వచ్చారు. ఐఎమ్ ఎలైటెడ్. నాకు చాలా అవార్డులు వచ్చాయి, కానీ ఇది నేను చాలా వినయంగా ఆయనలాగానే దాన్ని పొదువుకుంటున్నాను. ఈ అవార్డు నేను ముఖ్యంగా పరుచూరి వెంకటేశ్వరరావు గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ పెద్ద కార్యక్రమం ఆయన భుజం మీద వేసుకొని ప్రతి ఒక్కళ్ళని పేరున పిలిచి తీసుకొచ్చారు ఆయన. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. సార్, ఎన్టీఆర్ గారి పేరు మీద ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకున్నారు మీరు. నేషనల్ వైడ్గా కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ సార్? నేను అదే చెప్పాను. నేను ఇంతకు మునుపు ఏ అవార్డుకు ఏవేవో కారణాలు ఉంటాయండి. ఇది ఒక గొప్ప నటుడు అనేటటువంటి ఆ దిశలో ఆలోచించి నేను తీసుకోవట్లేదు. ఒక గొప్ప వ్యక్తి, ఎ జెంటిల్మన్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ అనేటటువంటి ఆ క్యాడర్లో నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.